వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 26. ఈ వారం ఇంట్రెస్టింగ్ న్యూస్ల కన్నా ఒక బ్యాడ్ న్యూస్ ఎక్కువ ఉంది. మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరగబోతుంది. సో ముందు ఈ వారం ప్రైస్ హైక్స్, ఈ వారం ఏమేమి ప్రైసులు పెంచారనేది చూసి తర్వాత బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ప్రైస్ హైక్స్ దగ్గరికి వస్తే ఫస్ట్ రియల్మీ P4 మీద 3,000 రూపాయల ప్రైస్ హైక్ చేసింది. ఇది ఒక్క ఫోనే. ఈ రోజు 20,000 రూపాయల లోపు ఏదైనా మంచి ఫోన్ ఉందా అంటే Realme P4 అని చెప్తా. ఇప్పుడు అది కూడా ప్రైస్ పెంచేశారు, 20,000 దాటిపోయింది. అండ్ Realme P4X మీద 1,500 రూపాయలు, Realme P4 పవర్ మీద 2,000 రూపాయలు, అండ్ Realme P4 లైట్ 4G ఫోన్ మీద 1,000 రూపాయలు ప్రైస్ హైక్ చేశారు. అండ్ ఫోన్స్ ఒకటే కాదు, ట్యాబ్లెట్ రేట్లు కూడా పెరిగినాయి. Realme Pad 2 LTE అండ్ Realme Pad 2 లైట్ ఈ రెండు ప్యాడ్స్ మీద 1,000 రూపాయలు ప్రైస్ పెంచారు. అండ్ Realme Pad 3 మీద 2,000 రూపాయలు ప్రైస్ పెంచారు. సో ప్యాడ్స్ ఫోన్ల మీద రేటు పెంచడం కామనే. సో వీళ్ళు స్పెషల్ గా TWS బడ్స్ మీద కూడా ప్రైస్ హైక్ చేశారు. ఎందుకు చేశారంటే నాకు తెలీదు. Realme Buds T200X, Realme Buds 3 Neo, Realme Buds 5 వీటి మీద 100 రూపాయలు పెంచారు. అండ్ Realme Buds T500 Pro రీసెంట్ గా మన ఛానల్లో రివ్యూ చేశాను, దాని మీద 200 రూపాయలు పెంచారు. సరే, ఫోన్లు ట్యాబులు పెరుగుతానంటే అర్థం ఉంది, బడ్స్ రేట్లు ఎందుకు పెంచుతున్నారో అసలు అర్థమే కాల. అండ్ వేరే బ్రాండ్స్ కూడా OnePlus Nord 6 మీద ప్రైస్ హైక్ చేసింది, 1,000 రూపాయలు పెంచింది. మొన్న లాస్ట్ వీక్ కూడా 2,000 పెంచింది, మళ్ళీ ఈ వీక్ లో 1,000 రూపాయలు పెంచేసింది. ఇప్పుడు బేస్ మోడల్ 43,000 రూపాయలు అయిపోయింది. అండ్ పిక్సెల్ కూడా Pixel 10a మీద 6,000 రూపాయల ప్రైస్ హైక్ చేసింది, ఇప్పుడు 56,000 రూపాయలు అమ్ముతున్నారు. అండ్ ఒప్పో Find X9 మీద 10,000 రూపాయల ప్రైస్ హైక్ చేసింది, 75,000 రూపీస్ ఉండేది 85,000 రూపీస్ చేసింది. అండ్ రెడ్మీ కూడా Redmi Note 15, Redmi 15 ఈ రెండు ఫోన్స్ మీద 2,000 రూపాయల ప్రైస్ హైక్ చేసింది. అండ్ నెక్స్ట్ వీక్ అంటే June 1 నుంచి, అంటే రేపే కదా June 1, రేపటి నుంచి నథింగ్ ఫోన్ 4a సిరీస్ మీద 5,000 రూపాయల ప్రైస్ హైక్ అవ్వచ్చు అని చెప్పి గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజమైతే మాత్రం నథింగ్ ఫోన్ 4a బేస్ మోడలే మీకు 40,000 రూపాయలకి వెళ్ళిపోద్ది. ఇప్పుడే 35,000 ఉంది, అది 40,000కి వెళ్ళిపోద్ది. సో ఎవరైనా నథింగ్ ఫోన్ 4a సిరీస్ ఏమైనా కొందామని చూస్తుంటే ఒకసారి చూడండి, ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇప్పుడే ఈ రోజు తీసుకొని ట్రై చేయండి. సో అసలు ప్రైజెస్ ఎంతలా పెరిగిపోతున్నాయో ఈ స్మార్ట్ ఫోన్ రేట్లు చూస్తే అర్థమైపోతా ఉంది. రీసెంట్ గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఒక 8GB LPDDR4X RAM కొంచెం బడ్జెట్ ఫోన్స్ లో వాడుతుంటారు కదా, బిలో 25, ఒకప్పుడు అంటే రేట్లు పెరగక ముందు బిలో 25,000 రూపీస్ లోపు దొరికే 8GB RAM LPDDR4X RAM ఇప్పుడు మార్కెట్లో $70 to $80 ఉంది. అంటే ఇండియన్ రూపీస్ లో అప్రాక్సిమేట్ గా వేసుకున్న 7,000 నుంచి 8,000 రూపాయలు ఉంది. ఒక్క ర్యామ్ 8GB LPDDR4X RAM ఒక్కటే 8,000 రూపీస్ ఉంది. అదే LPDDR5X RAM అయితే $150 to $170 ఉంది. అంటే ఇండియన్ రూపీస్ లో అప్రాక్సిమేట్ గా 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలు, 17,000 రూపీస్ దాకా ఉంది LPDDR5X RAM. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇప్పుడు ఒక 25,000 రూపాయలు ఒక ఫోన్ లాంచ్ చేయాలి, ఆ 25,000 రూపాయలు 15,000 రూపాయలు ర్యామ్కి వెళ్ళిపోతాయి, ఇంకా మిగిలేదు 10,000 రూపాయలు. స్టోరేజ్ ఉందిగా, స్టోరేజ్ కూడా రేట్లు పెరిగినాయిగా, అది కూడా 10,000 వేసుకుంటే నీకు 25,000 రూపాయలకి ర్యామ్ స్టోరేజ్ అయిపోయినాయి కదా, ఇంకా ఫోన్లో ఇంకేం పార్ట్స్ పెడతాడు. సో అసలు ఈ ప్రైస్ హైక్ స్టార్ట్ అయినప్పుడు 15,000 రూపాయల్లో ఏ ఫోన్స్ దొరికేవి కాదు. కొన్ని రోజుల తర్వాత 20,000 రూపాయల లోపు ఏ ఫోన్స్ దొరకలా. ఇప్పుడు 25,000-30,000 రూపాయల లోపు కూడా అసలు ఏం ఫోన్స్ దొరకట్లా, మంచి ఫోన్స్ ఏమీ లేవు. మీరు ఒక కొంచెం మంచి డీసెంట్ ఫోన్, కొంచెం బాగుండాలి ఫోన్ అనుకుంటే అట్లీస్ట్ 30,000-35,000 రూపీస్ పెట్టందే మీకు మార్కెట్లో ఒక మంచి ఫోన్స్ దొరకట్లేదు. అసలు రేట్లు ఎలా పెరిగినాయి అంటే, ఇంతకుముందు నార్మల్గా 8GB RAM LPDDR4X RAM నార్మల్గా ఈ రేట్లు పెరగక ముందు $8 నుంచి $15 ఉండేది, అంటే మహా అయితే 1,500 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1GB RAM ప్రైస్ కూడా 1,500 దాటిపోయింది, అంటే ఆల్మోస్ట్ 8 times కన్నా ఎక్కువ, దగ్గరగా 10 times ప్రైస్ పెరిగిపోయినాయి. రీసెంట్ గా ఒప్పో ఫోన్ లాంచ్ చేసింది, అది చూడగా నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాల. ఒప్పో A6C 4G ఫోన్ ఇది. బేస్ మోడల్ 4GB RAM 64GB స్టోరేజ్ తో వస్తుంది. స్పెసిఫికేషన్స్ చూడండి ఒకసారి. HD+ IPS LCD డిస్ప్లే, 720p రిజల్యూషన్, ఫుల్ HD రిజల్యూషన్ కాదు. ప్రాసెసర్ కూడా UniSoC T7250 ప్రాసెసర్ అంట, ఆ పేరు కూడా ఎప్పుడు మనం వెళ్ళలేదు. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 15 watts ఫాస్ట్ ఛార్జింగ్, IP64 రేటింగ్ తో వస్తుంది. సో ఈ స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ ఏ ప్రైస్ లాంచ్ చేశారు తెలుసా? 17,000 రూపీస్ లాంచ్ చేస్తారు. అసలు నేను కల్లో కూడా అనుకోవాలా ఇలాంటి ఒక రోజు వస్తుందని చెప్పి. బట్ ఇంతకన్నా దారుణంగా రేపనే రోజు ఇంతకన్నా దారుణంగా తయారవబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ర్యామ్ ప్రైజులు, స్టోరేజ్ ప్రైజులు పెరగడం మాత్రమే చూసాం. ఈ రెండు పెరిగితేనే స్మార్ట్ ఫోన్ రేట్లు ఇంత దారుణంగా వెళ్ళిపోయినాయి. బట్ ఇప్పుడు ఇంకోటి కూడా రేట్లు పెరగబోతుంది, అదే ప్రాసెసర్. మన ఫోన్ లో యూజ్ చేసే ప్రాసెసర్ రేట్లు కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 నుంచి రేట్లు పెరగబోతున్నాయి. రీసెంట్ గా TSMC అనౌన్స్ చేసింది 3nm చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ అనేవి సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 నుంచి 15% ప్రైజెస్ పెరగబోతున్నాయి. అసలు ప్రాసెసర్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే మీకు తెలిసిందే, ర్యామ్ ప్రైజులు, స్టోరేజ్ ప్రైజులు ఎందుకు పెరుగుతున్నాయంటే మెయిన్ రీజన్ AI బూమ్ అవడం వల్ల. ఇప్పుడు AI కంపెనీస్ ఎక్కువైపోతున్నాయి, వీళ్ళు డేటా సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. సో ఈ డేటా సెంటర్స్ లో AI మోడల్స్ ని ట్రైన్ చేయాలంటే వీళ్ళకి చాలా ర్యామ్, స్టోరేజెస్, ప్రాసెసర్స్ ఇవన్నీ అవసరం అవుతాయి. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒక డేటా సెంటర్స్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ GPU క్లస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క GPU క్లస్టర్ లో ఒక ర్యామ్, ఒక స్టోరేజ్, ఒక ప్రాసెసర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అయితే ర్యామ్, స్టోరేజ్ తయారు చేసే కంపెనీస్ వేరు ఉంటాయి, ప్రాసెసర్స్ తయారు చేసే కంపెనీస్ వేరు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్, స్టోరేజ్ తయారు చేసేవి సామ్సంగ్, SK Hynix, మైక్రాన్, ఈ మూడు కంపెనీస్ మేజర్ గా ర్యామ్, స్టోరేజ్ తయారు చేస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఏ బూమ్ అవుతున్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు,
లేదంటే ముందు జాగ్రత్త తీసుకోలేదో తెలియదు కానీ వాళ్ళ డిమాండ్ తగ్గ సప్లై చేయలేకపోయారు. సో ఏ కంపెనీస్ ఎక్కువ అడగడం వల్ల వీళ్ళు స్మార్ట్ ఫోన్స్కి అసలు ఇవ్వడం మానేసి ఓన్లీ ఏ కంపెనీస్కి ఇచ్చుకుంటా ఎక్కువ రేటుకి ఏ కంపెనీస్కి ఆ ర్యామ్ స్టోరేజ్ అమ్ముకుంటూ వెళ్ళిపోయారు. సో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్కి అసలు ర్యామ్ స్టోరేజ్ దొరకట్లా. సో వాళ్ళు ఎక్కువ పెట్టి కొనుక్కున్నారు. సో అందువల్ల రేట్స్ అనేవి భయంకరంగా పెరిగిపోయినాయి. బట్ ఈ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసరికి ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ మేజర్గా TSMC, సామ్సంగ్, ఇంటెల్. సరే ఇంటెల్ స్మార్ట్ ఫోన్స్ కి తయారు చేయదు, పక్క పెట్టేసేయండి. TSMC, సామ్సంగ్ ఈ రెండు మాత్రమే మేజర్గా స్మార్ట్ ఫోన్స్ కి ప్రాసెసర్స్ తయారు చేస్తుంటే వాటిలో 90% మార్కెట్ TSMCకి ఉంది. మరి క్వాల్కమ్, మీడియాటెక్ ఇవన్నీ ఎందుకు అంటే ఇవి జస్ట్ కంపెనీస్ అనమాట, ఆర్కిటెక్చర్ కంపెనీస్. ఇవి ఆర్కిటెక్చర్ బిల్డ్ చేస్తాయి. వీళ్ళ ప్రాసెసర్ ఎలా ఉండాలి, ఏ ఆర్కిటెక్చర్ తో బిల్డ్ అవ్వాలి, ఏం కోర్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ జస్ట్ ఒక ఆర్కిటెక్చర్ బిల్డ్ చేస్తాయి. సో ఆర్కిటెక్చర్ బిల్డ్ చేసి ఈ TSMC దగ్గర కానీ సామ్సంగ్ దగ్గర కానీ వెళ్ళి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటారు. సో ఈ TSMC, సామ్సంగ్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్. సో ఈ TSMC ఏం చేసిందంటే ముందు జాగ్రత్తగానే వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాండ్ చేసుకున్నారు. అంటే డిమాండ్ తగ్గ సప్లై ఇవ్వడం కోసం వీళ్ళ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేసుకున్నారు. సో ఏ కంపెనీస్ వచ్చినా కూడా స్టిల్ స్మార్ట్ ఫోన్స్ కి డిమాండ్ తగ్గ సప్లై ఇచ్చుకుంటూ ఏ కూడా డిమాండ్ దగ్గర సప్లై ఇచ్చుకుంటూ ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఏ కంపెనీస్ డిమాండ్ ఇంకా పెరిగిపోతా ఉంది. ఒక సాచురేషన్ పాయింట్ రీచ్ అయిపోయింది. సో ఈ సాచురేషన్ పాయింట్ ఎలా అయిపోయిందంటే ఇక్కడ వీళ్ళకి కూడా డిమాండ్ కన్నా సప్లై తక్కువ అయిపోయింది. సో ఆబ్వియస్ గా రేట్ పెంచాల్సి వస్తుంది. ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకే నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను అని చెప్పి TSMC కూడా 15% వరకు ఈ 3 నానోమీటర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ ని పెంచబోతుంది. ప్రస్తుతానికి అయితే 3 నానోమీటర్ అంటున్నారు. మేబీ ఫ్యూచర్ లో 4 నానోమీటర్, 2 నానోమీటర్ అన్ని రేట్లు పెరుగుతాయి. ఇప్పటివరకన్నా ర్యామ్ స్టోరేజ్ ప్రైజెస్ పెరగడం వల్ల బడ్జెట్ ఫోన్స్ ఎఫెక్ట్ అయినాయి. కొంచెం తక్కువ రేట్లో 25,000-30,000 ఈ సెగ్మెంట్ ఫోన్స్ చాలా ఎఫెక్ట్ అయినాయి. బట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంత ఎఫెక్ట్ గల. ఇప్పుడు iQOO 15 తీసుకోండి. ఈ ఫోన్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు సేమ్ ప్రైస్ 73,000 రూపీస్కి అలాగే అమ్ముతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంత ఎఫెక్ట్ గల. అఫ్ కోర్స్ ఎఫెక్ట్ అయినాయి, కొంచెం ఎఫెక్ట్ అయినాయి కానీ మరి అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే ఆ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద చూపించాల. బట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ పెరిగినాయి అంటే మాత్రం ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా ప్రైజెస్ దారుణంగా పెరిగిపోతాయి. సో నా సజెషన్, ఒకవేళ మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇంకొక 2 ఏళ్ళు వాడుకోవచ్చు, 2027 ఎండింగ్ వరకు నేను యూజ్ చేసుకోవచ్చు, పని కానేస్తుంది అని మీరు అనుకుంటే మాత్రం బెటర్ అప్గ్రేడ్ చేసుకోవద్దు, అట్లానే ఉంచుకోండి. నాకు తెలిసి 2027 ఎండింగ్ వరకు కూడా ఈ ప్రైస్ హైక్స్ ఇలాగే పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు ఈ 15% ప్రైస్ హైక్ ప్రాసెసర్స్ మీద 2026 సెకండ్ హాఫ్ లో జరుగుతుంది. అండ్ 2027కి వచ్చేసరికి ఇంకొక 10%, ఇంకొక 15% కూడా మళ్ళీ ప్రాసెసర్స్ మీద ప్రైజెస్ పెంచవచ్చు. సో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకప్పుడు మనం నథింగ్ ఫోన్ 3 80,000 రూపాయలకు లాంచ్ అయినప్పుడు అందరం బండబూతులు తిట్టుకున్నాం, పచ్చిబూతులు తిట్టుకున్నాము. ఏంద్రా అసలు ఆ స్పెసిఫికేషన్స్ కి ప్రైస్ కి ఏమైనా సంబంధం ఉందని. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే అంతకన్నా దారుణమైన స్పెసిఫికేషన్స్ తో అంతకన్నా దారుణమైన ప్రైజింగ్ లో ఇంకా రాబోయే ఫోన్స్ అని మనం చూడబోతున్నాం. సో ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ప్రైస్ అయితే విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ ఈ సంవత్సరం దసరా సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ కానీ, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మీద కానీ అసలు ఎవరికి హోప్స్ లేవు, మంచి ఆఫర్స్ వస్తాయని కూడా నమ్మకాలు లేవు. మేబీ కొంచెం ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయో వాటి మీద ఏమన్నా కొంచెం డిస్కౌంట్స్ రావచ్చేమో కానీ ఈ బడ్జెట్ ఫోన్స్, మిడ్ రేంజ్ ఫోన్స్ వీటి మీద అయితే అస్సలు ఆఫర్స్ రావు. సో మీరు వెయిట్ చేసి కూడా వేస్ట్. సో నా సజెషన్, మీ దగ్గర ఉన్న ఫోన్ అలాగే పెట్టుకోండి, వాడుకోండి. అలాగే ఒక 1.5 year 2 years అలాగే వాడుకోండి. సో ఇండస్ట్రీలో వస్తున్న న్యూస్ ఏంటంటే 2027 ఎండింగ్ కల్లా ఇది కొంచెం కూల్ డౌన్ అవుద్ది, కొంచెం కూల్ ఆఫ్ అవుద్ది అంటున్నారు. కానీ నా మెయిన్ క్వశ్చన్, 2027 ఎండింగ్ కి ఈ ప్రైజెస్ ఒకరోజు కూల్ డౌన్ అయినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ప్రైజెస్ తగ్గిస్తారా? ఒక బూమ్ అయిన తర్వాత కొంచెం కూల్ డౌన్ అవుద్దాం కానీ మళ్ళీ స్టార్టింగ్ ప్రైస్కి అయితే రాదు. సో స్మార్ట్ ఫోన్స్ కూడా అదే పరిస్థితి జరగచ్చు. మళ్ళీ స్టార్టింగ్ ప్రైస్ ఇంతకుముందు మనం ఎలాగైతే తక్కువ బడ్జెట్లో 15,000 రూపాయల దగ్గర కూడా చిన్న చిన్న విషయాలు కూడా మనం గుచ్చి చూసాము, అలాంటి రోజులైతే మళ్ళీ రావు. సో ప్రైస్ అయితే ఇంకా పెరిగిపోయినట్టే, ఇంకా ఏం చేయడానికి లేదు. సో ఇప్పుడు తీసుకుంటే మాత్రం ఒక ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొంచెం రేట్ ఎక్కువ 70,000 80,000 రూపాయలు పెట్టి మీరు ఒక ఫోన్ తీసుకుంటే మాత్రం సాటిస్ఫై అవుతారు. బట్ బడ్జెట్లో 15 20 ఈ ప్రైస్లో తీసుకుంటే మాత్రం మీకు ఒక చాలా చెత్త ఫోన్స్ దొరుకుతాయి. ఈవెన్ రీసెంట్ గా ఒక ఫోన్ మనకి పంపించారు రివ్యూ యూనిట్. ఇది ఎంబార్గో నాకేం ఇవ్వలేదు, సో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. రియల్మీ నుంచి నెక్స్ట్ మంత్ లో రాబోయే ఫోన్ ఇది, P సిరీస్ లో. ఇది ఏం ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ కూడా కాదు, ఆఫ్లైన్ సెంట్రిక్ కన్నా ఒక రకం ఆలోచించవచ్చు. కంప్లీట్ ఆన్లైన్ సెంట్రిక్ P సిరీస్ ఫోన్. ఈ ఫోన్ కూడా అసలు ఆ స్పెసిఫికేషన్ చూసి ఏంద్రా ఇది అసలు ఎట్లా, ఏ బాక్స్ మీద ప్రైస్ ఎంత తెలుసు? ఈ ఫోన్ ది 45,000 రూపాయలు పెట్టారు బాక్స్ మీద ప్రైస్. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా అంతకుముందు స్పెసిఫికేషన్ నేను చెప్పను, 6300 ప్రాసెసర్తో వస్తుంది. బాక్స్ మీద 45,000 ఉంది. సరే మరి ఎంఆర్పి కమ్ముపోయినా రేట్ అయితే ఎక్కువే కదా. 6300 ప్రాసెసర్కి అంత ప్రైస్ అనేది అసలు అయిపోయింది. ఇంకా స్మార్ట్ ఫోన్స్ మీద ఆశలు వదులుకోవడం బెటర్. అండ్ న్యూస్ కూడా పెద్దగా ఇంకా రావట్లా, స్మార్ట్ ఫోన్స్ మీద పెద్ద న్యూస్లు రావట్లా. ఏ బ్రాండ్ కూడా ధైర్యం చేయట్లా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయడానికి. లైక్ iQOO Z11 లాంచ్ చేయాలి జూన్లో, బట్ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంది, జూలైలో లాంచ్ చేస్తారంట. ఈ మధ్యలో వీళ్ళకేవో ఈవెంట్స్ ఉన్నాయంట, ఇంటర్నేషనల్ ఫ్యాన్ మీట్ ఒకటి ఉంది అండ్ కొన్ని గేమింగ్ ఈవెంట్స్ ఉన్నాయంట. వీటి వల్ల పోస్ట్ పోన్ చేశారని చెప్తున్నారు. సో స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఎవరు కూడా ధైర్యం చేయట్లా
స్మార్ట్ ఫోన్స్ ని మార్కెట్ లోకి తీసుకురావడానికి. అండ్ ఇంకా న్యూస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ ఐఫోన్ నుంచి ఐఫోన్ iOS 27 లో మేజర్ అప్డేట్స్ చేయబోతుంది. iOS 27 లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. మెయిన్ గా కెమెరా యాప్ లో మీరు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చారు. లైక్ మీరు కెమెరాలో ఏ ఫీచర్స్ ఎక్కువ వాడతారో అవి వరకు మీరు పైన విడ్జెట్స్ లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ మీరు టైమర్ పెట్టుకుంటారా, ఎక్స్పోజర్ పెట్టుకుంటారా, మీకు ఏమేం కావాలో అవన్నీ పైన పెట్టుకునేచ్చు, మిగతా అన్ని హైడ్ అయిపోతాయి. అండ్ సిరీని కూడా మొత్తం రీబిల్డ్ చేస్తున్నారు. సిరీలో కూడా మీకు ChatGPT, Gemini ఇలాంటి థర్డ్ పార్టీ AI సర్వీసెస్ ని కూడా తీసుకురాబోతున్నారు. అండ్ ఫోటోస్ లో కూడా ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన చాలా టూల్స్ ని యాడ్ చేస్తున్నారు. ఇంతకుముందు క్లీనప్ ఉండేది, ఇప్పుడు క్లీనప్ తో పాటు ఎక్స్టెండ్ అండ్ రీఫ్రేమ్ 2 ఆప్షన్స్ తీసుకొస్తున్నారు. సో ఇట్లా చాలా ఫీచర్స్ ని iOS 27 లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ Xiaomi నుంచి Xiaomi సౌత్ ఇండియా బిజినెస్ లీడ్ అలెగ్జాండర్ ట్యాంగ్ ని ఇండియాలో Xiaomi ఆపరేషన్స్ ని టేక్ ఓవర్ చేయమని చెప్పి పంపించారనమాట. ఎందుకంటే Xiaomi ఇండియాలో చాలా మార్కెట్ కోల్పోయింది. ఒకప్పుడు 30% పైనే ఇలా మార్కెట్ షేర్ ఉండేది ఇండియాలో, బట్ ఇప్పుడు 12% కన్నా తగ్గిపోయింది. 10 to 12% లో ఉంది మార్కెట్ షేర్. సో మళ్ళీ ఆ గత వైభవాన్ని తీసుకురావడం కోసం ఇతను ఇండియాకి పంపిస్తున్నారు. సో ఇండియన్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇతనే చూసుకుంటాడు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అసలు పాసిబుల్ అంటే అసలు ఇంపాసిబుల్. ఇప్పుడు అసలు మంచి అగ్రెసివ్ గా ఫోన్లు తెచ్చే ఐక్యూ లాంటి కంపెనీసే ఇప్పుడు అసలు తీసుకురావడానికి భయపడుతున్నాయి. అలాంటి టైంలో ఈ రెడ్మీ ఇండియాలో ఏం చేస్తుందో చూడాలి. నాకైతే ఇది రైట్ టైం అనిపించట్లేదు. అండ్ రెడ్మీ నుంచే ఇంకో న్యూస్ కూడా, రెడ్మీ ఒక కొత్త సిరీస్ ని లాంచ్ అయిపోతుంది. రెడ్మీ టర్బో సిరీస్, రెడ్మీ టర్బో 5 అనే పేరుతో ఒక ఫోన్ ని అమెజాన్ లో లాంచ్ అయిపోతుంది. June 5th రోజు ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. ఇది కొత్త ఫోన్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సేమ్ పోకో X8 Pro ఉంది కదా, అదే ఫోన్ ని జస్ట్ ఆ లోగో మార్చి, పోకో నుంచి రెడ్మీకి లోగో మార్చి అదే ఫోన్ అమెజాన్ లో అమ్మేస్తారు. ప్రైస్ కూడా కొంచెం రేట్ పెరగచ్చు, 40,000 దాకా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది బయట కూడా ఆఫ్లైన్ లో కూడా అమ్ముకోవచ్చు. ఫోన్ అయితే సేమ్ పోకో X8 Pro ఎలా ఉందో ఎగ్జాక్ట్ అదే స్పెసిఫికేషన్స్ తో ఈ రెడ్మీ టర్బో 5 లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా Xiaomi నుంచే Xiaomi 17T ఇండియన్ ప్రైజెస్ లీక్ అయినాయి. దీని బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 6599 తీసుకురావచ్చు. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. 6500 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది కొంచెం కాంపాక్ట్ సైజ్, మరీ కాంపాక్ట్ కాదు, కొంచెం మిడిల్లో ఉంటుంది. 6.59 inches 1.5K ఆన్వర్డ్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా. ఈ కెమెరా యూస్ చేసి 5x లో జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. సో ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ మనం ఇంకా ప్రైజెస్ గురించి కంప్లైంట్ చేసే రోజులు పోయినాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఎన్విడియా నుంచి. ఎన్విడియా రీసెంట్ గా ఒక ట్వీట్ చేసింది, ఏ న్యూ ఎరా ఆఫ్ పీసీ అని చెప్పి ఒక ట్వీట్ చేసింది. సేమ్ ఇదే ట్వీట్ చాలా కంపెనీస్ చేసినాయి. MediaTek చేసింది, విండోస్ చేసినాయి, చాలా కంపెనీస్ సేమ్ ఇదే ట్వీట్ని కాపీ పేస్ట్ చేసినాయి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి కథ అంటే, మామూలుగా మనకి ప్రాసెసర్స్, కంప్యూటర్లో వాడే ప్రాసెసర్స్ 2 ఉంటాయి, ఇంటెల్, AMD. బట్ ఇప్పుడు కొత్తగా ఈ మార్కెట్లోకి ఎన్విడియా కూడా రాబోతుంది. ఎన్విడియా ఇప్పటివరకు GPUs మీద ఫోకస్ చేసింది, ఇప్పుడు CPUs కూడా తీసుకురాబోతుంది. ఎన్విడియా ఓన్గా తీసుకురావట్లా, MediaTek తో కొలాబ్ అవబోతుంది. ఎన్విడియా, MediaTek ఈ 2 కలిసి ప్రాసెసర్స్ని డెవలప్ చేయబోతున్నాయి. సో వీళ్ళు ఏ రకమైన ప్రాసెసర్స్ తీసుకొస్తారు, అవి మార్కెట్లో హిట్ అవుతాయి లేదా అనేది చూడాలి. ఎన్విడియా అనేది కొత్త కంపెనీ కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. ఎన్నో ఏళ్ళగా GPUsని తయారు చేస్తూ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇది ఫెయిల్ అయ్యే అవకాశం లేదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ BSNL నుంచి. BSNL 5G బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని అనౌన్స్ చేసింది. దీని పేరు Q5G అని పెట్టారు, క్వాంటమ్ 5G. దీని ప్లాన్స్ అనౌన్స్ చేశారు. 999 రూపీస్ కి 100 MB/s ప్లాన్, 1499 కి 300 MB/s ప్లాన్ తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి ఇది బెంగళూరు, పూణే, పాండిచేరి, వైజాగ్ ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ లో టెస్ట్ చేస్తున్నారు. సక్సెస్ అయితే అన్ని చోట్లకి తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్ జియో నుంచి. రీసెంట్ గా ఎయిర్టెల్ ప్రియారిటీ 5G ప్లాన్స్ లాంచ్ చేసింది. నేను లాస్ట్ వీక్ చెప్పా కదా, సేమ్ ఇదే కోవలో జియో ప్రియారిటీ ప్లాన్స్ తీసుకురాబోతుంది. అయితే VI మాత్రం ప్రస్తుతానికి మేము ప్రియారిటీ ప్లాన్స్ ఏం తీసుకురాము, మాకు అందరు యూజర్స్ ఒకటే, అందరికి ఈక్వల్గా ఇస్తాము, ఎవరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లా ఏం ఉండదు, అందరికీ సమానంగా చూస్తామని VI చెప్తుంది. మరి జియో మాత్రం ప్రియారిటీ ప్లాన్స్ తీసుకురాబోతుంది. మరి ఏ ప్రైస్ చేస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇండియాలో కేరళ స్టార్ట్అప్ కంపెనీ నేత్రసెమి, ఇది జోహో కిందకు వస్తుంది. వీళ్ళు ఇండియాస్ ఓన్ AI చిప్ ని డెవలప్ చేశారు. దీని పేరు కూడా A2000 అని పెట్టారు. ఇది TSMC మేడ్ ప్రాసెసర్, 12 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది స్మార్ట్ ఫోన్స్ వాటి కోసం కాదు, ఇది మెయిన్ గా కెమెరాస్, డిజిటల్ కెమెరాస్ కి అండ్ డ్రోన్స్ కి, CCTVs కి అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం. సో ఇది వారం న్యూస్లు అయితే. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.